ఏలూరు జిల్లా నాగులగూడెం గ్రామంలో మహాజన సోషలిస్టు పార్టీ జగ్గారెడ్డిగూడెం పట్టణ అధ్యక్షుడు బొడ్డపాటి పండు మాదిగ అధ్యక్షతన మాదిగ దండోరా సంబరాలు, డప్పు నృత్యాలు, కేక్ కటింగ్, బాబు జగజ్జీవరం పాలాభిషేకం కార్యక్రమాలు జరిగాయి। ఈ కార్యక్రమానికి ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు సిద్ధు మాదిగ ముఖ్య అతిథిగా హాజరై ఎస్సీలో ఉన్న 59 కులాలకు న్యాయం జరిగే విధంగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేశారు। 30 సంవత్సరాల ఉద్యమ ప్రస్థానంలో జైలు జీవితాలు, అరెస్టులు ఎన్నో ఇబ్బందులు పడ్డామని చివరకు న్యాయమే గెలిచిందని తెలిపారు। ఆదేశాల మేరకు ఏలూరు జిల్లా నాగులగూడెం గ్రామంలో మరి తమ్ముడు జంగారెడ్డిగూడెం టౌన్ ప్రెసిడెంట్ బొడ్డపాటి పండు మాదిగ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఎంఆర్పీఎస్ విజయోత్సవ సంబరాలకి మీరందరూ వచ్చినందుకు ముందుగా మాదిగ పెద్దలకు, మాదిగ యువకులకు, మాదిగ విద్యార్థులకు ముందుగా మన శ్రీ మందాకృష్ణ మాదిగ గారి తరఫున సామాజిక నమస్కారం తెలియజేస్తా ఉన్నాను। మరి మిత్రులారా, మరి ఈ రోజు మనం ఇక్కడ సంబరాలు జరుపుకుంటున్నామంటే 30 సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణ సాధన కోసం మన శ్రీ మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఎన్నో పోరాటాలు చేసినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు। మరి 30 సంవత్సరాలు పోరాటం చేసిన రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు మనల్ని వాడుకునే గానీ ఎస్సీ వర్గీకరణ చేసే విషయంలో పూర్తిగా విఫలమైనాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను। కానీ మరి ఎస్సీ వర్గీకరణకే మరి దేశంలో మేలు చేసినటువంటి, పునాది చేసినటువంటి మొట్టమొదటి నాయకుడు, మరి మొట్టమొదటి వ్యక్తి మరి గౌరవ చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు। మరి అంటే మరి గౌరవ చంద్రబాబు నాయుడు గారు 2000 నుంచి 2004 వరకు కూడా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎస్సీ వర్గీకరణ చేయడం ద్వారా మరి 25,000 ఉద్యోగాలు వచ్చిన సంగతిని కూడా ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను। మరి 2004 తర్వాత మరి సుప్రీంకోర్టులో కొన్ని సాంకేతిక కారణాల వల్ల మరి కొంతమంది వ్యక్తులు మరి సుప్రీంకోర్టు రిట్ వేయడం ద్వారా వర్గీకరణ ఆగిపోతే మరి మాదిగల్లో ఉన్నటువంటి చాలా మంది చదువుకున్నటువంటి నిరుద్యోగ యువకులు, నిరుద్యోగ విద్యార్థులు ఎంతో మంది నష్టపోయినటువంటి సందర్భాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను। ఇదేలాగా కొనసాగుతుంటే మరి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో దమ్మున్న నాయకుడు, గట్సున్న నాయకుడు మందాకృష్ణ మాదిగ గారు అని చెప్పేసి చాలా గర్వంగా చెప్తా ఉన్నారు। ఎందుకంటే ఈ రోజు మరి వికలాంగులకి నెలకు 3,000 రూపాయలు పెన్షన్ వస్తాయంటే కారణం మందాకృష్ణ మాదిగ గారు। ఈ రోజు ఆరోగ్యశ్రీ ఉందంటే కారణం మందాకృష్ణ మాదిగ గారు। మరి దీన్ని దృష్టిలో పెట్టుకుని మరి నవంబర్ 11వ తారీఖున సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో మరి లక్షల మంది మీటింగ్లకి మరి మందాకృష్ణ మాదిగ గారు మన నాయకుడు లక్షల మందిని సమీకరించి మరి గొప్ప బహిరంగ సభ పెడితే ఆ బహిరంగ సభకి ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అటెండ్ అయ్యి మరి నేను వర్గీకరణ చేస్తానని చెప్పేసి మనకు మాట ఇచ్చి ఆ మాట ప్రకారం వర్గీకరణ చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నాను। ఇట్లాంటి పరిస్థితుల్లో నాగులగూడెంలో మరి తమ్ముడు బొడ్డపాటి పండు మాదిగ నాయకత్వంలో మరి ఈ రోజున మేము ఈ సంబరాలని ఎంతో ఘనంగా జరుపుతా ఉన్నాము। ఎందుకంటే రేపు ఎస్సీ వర్గీకరణ మరి జీవో వచ్చేసింది। ఈ జీవో రావడానికి ప్రధాన కారణం ఏంటంటే దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో 7 జడ్జీలతో మరి ధర్మాసనం కూర్చుంటే 7గురిలో 6 జడ్జీలు మనకు అనుకూలంగా తీర్పు ఇచ్చారు। అది మరి గర్వకారణం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను। అంతేకాదు మన జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం। చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి, నరేంద్ర మోడీ గారికి, వీళ్ళందరికీ వర్గీకరణ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మరి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నిలుస్తున్నారు।